1969 సంవత్సరంలో యొక్క ఉద్యమకారుల సమస్యలు అట్లే ఉన్నాయి. 2001 నుండి వచ్చేటువంటి ఉద్యమకారుల సమస్యలు అట్లే ఉన్నాయి. ఏ మాత్రం సమస్యలు పరిష్కారం పడలేదు. మేము అనుకున్నాం ఏంటంటే కేసీఆర్ గారు వచ్చింది కదా, సరే వారి ఆధ్వర్యంలో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి, నీళ్లు పరిష్కారం అవుతాయి, నిధులు పరిష్కారం అవుతాయి, మరి యొక్క ఆత్మగౌరవం, స్వయం పాలన, ఇవన్నీ కూడా మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అని అనుకున్నాం. కానీ వాస్తవంగా ఇవన్నీ కూడా కేవలం కేసీఆర్ గారి ఇంటికే పరిమితమైనవి తప్ప, తండ్రి కొడుకు బిడ్డలు వాళ్ళ కుటుంబానికే పరిమితమైనవి తప్ప వాస్తవంగా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, అమరుల కుటుంబాలకు కానీ ఎలాంటి న్యాయము జరగలేనటువంటిది గత అనేక సంవత్సరాల నుంచి మనకు తెలుస్తూ ఉంది. అందుకోసమనే తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం కావలేదు. కాబట్టి ఉద్యమకారుల యొక్క సంఘాలు మళ్ళీ మనం ఉద్యమించవలసిన అవసరం మనందరి మీద కూడా ఉంటారటువంటిది గుర్తించి మళ్ళీ ఉద్యమకారుల కార్యక్రమాలను మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అయితే మనం ఒక 5-6 డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొన్ని సమస్యలైనా పరిష్కారం చేస్తున్నామని చెప్పి ఆ మధ్యకాలంలో మేము ఉన్నటువంటి ఒక మంత్రులు కానీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ, మరి కాంగ్రెస్ అధికార పక్షం వారికి కానీ కొన్ని మెమోరాండాలు ఇచ్చినాం. ఏమంటే కనీసం మాకు ఒక 300 గజాల స్థలం ఇస్తే ఆ రకంగా వాళ్ళు కనీసం ఒక ఇళ్ళన కట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి, అటువంటి కూడా చెప్పుకొచ్చాం. మాణిక్యరావు ఠాకరే అని ఉండే ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, ఆయనకు ఒక 20 సార్లు మేము కలిసినాం. ఇప్పుడున్నటువంటి ఒక తులజారెడ్డి అన్న, నేనా, ప్రఫుల్ రెడ్డి అందరం కూడా మన ప్రసాద్ అన్న అందరం పోయి కలిసినాం. ఆయన అనుకొచ్చింది ఏంటంటే, అది ఎన్నిసార్లు కలుస్తాయా మీరు, మీకు చెప్పినాం కదా 250 గజాల స్థలం పెడతాం పోరి ఊరికి తిరుగుతున్నాయని ఆయన చెప్పొచ్చు. మేమేమన్నామంటే 250 గజాల స్థలం మీరు ప్రకటించే సార్ కరెక్టే, సంతోషమే, ఆహ్వానించదగ్గ విషయమే, మంచిదే. కానీ 250 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారా ఈరోజు ఉద్యమకారులు? శారీరకంగా, ఆర్థికంగా, మరి అన్ని మానసికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా అన్ని రంగాలుగా వాళ్ళు నష్టపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే కనీసం ఆ 250 గజాల స్థలంలో మీరు ఇచ్చినదే, మీరు చెప్పింది అదన్నా అమలు పరచండి, ఒక 4 గదుల ఇల్లు కట్టి ఇవ్వండి అనేటువంటిది చెప్పుకొచ్చాము. అట్లనే ఇతర జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, ఒరిస్సా కానీ, అస్సాం కానీ ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు అక్కడ కొంత పెన్షన్ ఇస్తున్నారు. ఒక 25,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కొన్ని స్టేట్లల్లో 20,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మేమడిగినామంటే 30,000 కనీసం ఒక 30,000 పెన్షన్ ఇస్తే వారి కుటుంబాలన్నా బాగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, నష్టపోయేదానికి నష్టపరిహారం పూడ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చినాం. అట్లే ఈరోజున అస్సాంలో మరి బ్రహ్మాండమైన ఒక స్థితివనం ఏర్పాటు చేశారు అక్కడ అమరవీరులకు. ఇక్కడ ఏంటంటే కనీసం ఒక 100 ఎకరాలలో అమరవీరుల కోసంగా ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి మన డిమాండ్ ఉన్నది. డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కనీసం ఈ రోజు వరకు కూడా అసలు ఉద్యమకారులు అంటే ఎవరు వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వాళ్ళంటే ఎవరు అనేటువంటి ఒక గుర్తింపు లేదు. కాబట్టి కనీసం ఒక సంక్షేమ బోర్డు అంటూ, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు అంటూ ఒకటి ఏర్పాటు చేసి, దానికి ఒక చైర్మన్ అంటూ ఏర్పాటు చేసి, దానికి ఆ బోర్డు సభ్యులంటూ ఏర్పాటు చేసి, వాళ్ళని ఆ యొక్క బోర్డు ద్వారా మరి ఉద్యమకారులను గుర్తించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి వినించడం జరిగింది. ఆ మధ్యకాలంలో కోదండరాం గారిని కూడా పెద్ద ఎత్తున కలిసి చైతన్య వాళ్ళే కానీ అంతకంటే కానీ కలిసి ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. ఉద్యమకారుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాబడలేదు. కాబట్టి ఉద్యమకారులు మళ్ళీ కలమెత్తవలసిన అవసరము, ఉద్యమించవలసిన అవసరము ఏర్పడేటువంటి ఆలోచనని ఈరోజు ఉద్యమకారుల యొక్క కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మననే హైదరాబాద్లో చాలా చోట్ల మీటింగ్లు జరిగినాయి. ఆ తర్వాత సోమన్న యొక్క నాయకత్వంలో అక్కడ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మరి మీటింగ్లు జరిగినాయి. అలానే అమ్మటి సీనన్న, అట్లనే మరి కుమారస్వామి నాయకత్వంలో మరి మననే వరంగల్లో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరిగింది. ఇంకా అనేక చోట్ల మరి అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది యొక్క తెలంగాణ ఉద్యమకారుల
జాయింట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది ఏ యొక్క పార్టీకి అనుబంధం కాదు. ఏ యొక్క పార్టీకి మనం దాసోహం అనేటువంటిది కూడా కాదు. ఉద్యమకారులు మనం ఎవరికి బిచ్చమడిగే పరిస్థితి కాదు, ఎవరికి దాసోహం అనేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు. కాబట్టి మనం ఉద్యమిస్తే తప్ప మన సమస్యల పరిష్కారం కావు అనే ఆలోచనతోనే మనం ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి స్టీరింగ్ కమిటీలో కూడా ఒక్కొక్క జిల్లాకు ఒకరిని అందరినీ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఒక రాష్ట్ర కమిటీ అనేటువంటిది అడహాగా తాత్కాలికంగా మేము ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను చైర్మన్గా, అట్లనే ప్రభుత్వ రామరెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా, అట్లనే ప్రసాదన్న గారిని కోశాధికారిగా, మరి మన సోమన్న గారిని, ఇట్లా అనేక మహిళా సుజీ మేడంను, మన స్వరూపరాణిని, ఇట్లా అరుణని, ఇట్లా వెంకటలక్ష్మి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని కమిటీలలో తాత్కాలికంగా వేసుకోవడం జరిగింది. అది పర్మనెంట్ కమిటీ కాదు. అయితే ఈ పర్మనెంట్ కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ద్వారానే ఈ రాష్ట్రంలో ఉద్యమించి పనిచేయాలి. మనం బలంగా ఉంటే తప్ప, మనం శక్తివంతంగా ఉంటే తప్ప, మనం అందరం కలిసి ఉంటే తప్ప ఈ యొక్క ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఉద్యమకారులు కదా, చాలా కష్టపడ్డారు కదా, చాలా నష్టాలు గురయ్యింది కదా, చాలా ఇబ్బందుల పాలు గురయ్యారు కదా, ఇవి మీకు చేస్తున్నామని చెప్పి ఏ యొక్క ప్రభుత్వం చేసే పరిస్థితులు లేదు. ఈ భారతదేశంలో తెలంగాణ ఉద్యమకారులని బాగా వాడుకున్నటువంటి యొక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అది ఆయన ఉద్యమకాలను ఎట్లా వాడుకోవాలో ఆయన బాగా తెలుసు. కానీ ఎంత భయంకరంగా, ఎంత నీచంగా, ఇంకా నికృష్టంగా మరి తొక్కి పడేసిందో